హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పొలమావిడ వెళ్తున్నాం. ఇక్కడ మా అద్దాల మేడ ఉంటుంది, అద్దాల మేడ చూస్తాము. ఇప్పుడు మనం వెళ్తున్న దారిలో చూస్తున్నారు కదా, కుమారస్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహాలు రోడ్డు మీద ఉన్నాయి. చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో పెద్దవి. ఇప్పుడు మనం ఈ గుడికి వెళ్ళలేదు, డైరెక్ట్ పొలమావిడ అద్దాల మేడ దగ్గరికి వెళ్తున్నాం. అంటే రామాలయంలో అద్దాల మేడ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. అవి చాలా ఎత్తైన రాజగోపురాలు ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, మీరు చూస్తే అక్కడ కనబడుతుంది కదా గోపురం ఎత్తుగాని, అదే గోపురం. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. మనం వెళ్ళేదారిలో సూర్యనారాయణమూర్తి గుడి ఉంటుంది, ఇదే గుడి. ఈ గుడి ఇప్పుడు చూద్దాం. మనం గుడి బయట పక్క ఈ విధంగా ఉంది, ఎంట్రన్స్ చూసారు కదా ఏ విధంగా ఉందో. మనం గుడి రాజగోపురం ఇది, రాజగోపురం దగ్గర ఈ విధంగా ఉన్నాయి, చాలా బాగుంది ఎంట్రన్స్ అనమాట. గుడి ఎంట్రన్స్ మీకు చూపించాను కదా, అక్కడ రాజగోపురం దగ్గర ఈ విధంగా ఉంది. చూసారు కదా డిజైన్ అంతా ఏ విధంగా ఉందో, చాలా బాగుంది చూడడానికి, ఎంత నీట్గా ఉందో చూస్తున్నారు కదా. ఇక్కడ నుండి డైరెక్ట్ మనం గుడిలోకి వెళ్ళిపోదాం. గుడిలో ఇది చూస్తున్నారు కదా, ఇది సూర్యనారాయణమూర్తి. మనం దగ్గర నుండి తీయలేకపోయాం, ఎందుకంటే వెళ్ళిన టైంలో గుడి తలుపులను వేస్తారు, అందువల్ల దూరం నుండి తీసాను వీడియో. ఇప్పుడు మీకు గుడి బయట నుంచి చూపిస్తాను. మనం గుడి బయటకు వచ్చినప్పుడు అది రాజగోపురం, ఇది గుడి ప్రాంగణం ఇదంతా. ఇక్కడ మండపం అన్నది ఒకటి ఉంది, చూస్తున్నారు కదా. ఎప్పుడన్నా ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఇక్కడ చేయడం జరుగుతుంది. మండపం ఉంది ఇక్కడ, ఈ విధంగా ఉంది మండపం. ఈ బ్యాక్ సైడ్ ఇదంతా గుడి. ఇప్పుడు స్వామివారి చివరన ఉన్నారు, మనం ఆ చివరి నుండి దర్శనం చేసుకోవడం జరిగింది, అందువల్ల మీకు వీడియోలో సరిగ్గా చూపించలేకపోయాం. ఈ విధంగా ఉంది గుడి మొత్తం. మన గుడి సైడ్ బ్యాక్ నుండి ఎంట్రన్స్ అన్నమాట. ఇదంతా ప్రహరీ ఉంది, మన గజస్తంభం. ఇది రాజగోపురం కూడా చూడండి ఎత్తుగా ఉంది, డిజైన్తో చాలా బాగుంది రాజగోపురం అన్నది. మనకి గుడి ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ నుండి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఈ గోపురం దగ్గరికి వస్తాము, అదే రామాలయం దగ్గరికి వస్తాము. రామాలయం ఎంట్రన్స్ అన్నమాట ఇదంతా. ఈ కిందన మనకి అద్దాల మేడ అన్నది ఉంటుంది, ఈ రామాలయంలో కిందన అద్దాల మేడ అన్నది ఉంటుంది. అద్దాల మేడలో అద్దాలు మీకు చూపిస్తాను, అది కూడా. ఇప్పుడు చూసారు కదా గోపురం ఏ విధంగా ఉంది. ఈ గోపురం మొత్తం మనం ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఈ పక్క నుండి మనం లోపలికి ఈ విధంగా వెళ్ళాలి. లోపల మన వీడియో తీయలేదు, అందువల్ల ఈ లోపలే మనకి దేవుడు ఉంటారు. ఇది కూడా ఇంకో గోపురం అన్నమాట. మనం ఇది కూడా ఎత్తుగానే ఉంటుంది, చాలా హైట్ ఉంటుంది. ఇది ఎక్కడానికి అవకాశం ఉంటుంది, కాకపోతే ఇప్పుడు మనం ఇది ఎక్కట్లేదు. అద్దాల మేడ ఉన్నది ఎక్కుతాం. అద్దాల మేడ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఇలా వెళ్తే అద్దాల మేడ, అక్కడ టికెట్ తీసుకోవాలి మనం, 50 రూపాయల టికెట్ తీసుకొని ఇలా పైకి వెళ్తే మనకి ఈ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం అద్దాలతో అనేది ఉంటుంది. పైకి ఎక్కుతున్నాం కదా, చూపిస్తాను. మనం పైకి వస్తాం, చూసారు కదా రాగానే అద్దాలు అనేవి కనబడుతున్నాయి. ఇది మొత్తం అద్దాలతో ఉంటుంది ఈ మేడ అంతా. ఇక్కడ శ్రీరాముల వారి పట్టాభిషేకంతో మొత్తం ఉంది. ఇక్కడ అద్దాల్లో ఎలాగంటే ఇక్కడ ఉంది కదా, ఈ చిత్రం అన్నది ఈ అద్దాల్లో మనకి కనబడుతుంటే ఒక చోట నుంచి ఉంటే ఒక్కొక్క విధంగా కనబడుతుంటుంది. మేము వెళ్ళే టైంకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు లేరు, అందువల్ల మీకు చెప్పలేకపోతున్నాను. మామూలుగా మీరు చూస్తున్నారు కదా, ఈ అద్దాల్లో కూడా మనం ఒక్కొక్కలా కనబడతాం, అది మీకు చెప్తాను. మొత్తం ఈ అద్దాలు అన్నిటిలోని మనం ఒక్కొక్క చోట నుంచి ఉంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా కనబడుతుంది. ఇప్పుడు రాముల వారి పట్టాభిషేకం కట్ట ఉంది కదా, అవన్నీ మనకి ప్రతి చోట ఈ అద్దాల్లో కార్నర్లో కనబడుతుంటాయి. అక్కడ మనం వెళ్ళే టైంకి అక్కడ లేకపోవడం వల్ల మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందువల్ల మీకు మామూలుగా చూపించేస్తున్నాను. దాంతోనే లోపల రాముల వారు ఉన్నారు. మనకి ఇది ఇంత సైడ్ నుండి అనమాట. మనకి ఫ్రంట్ నుండి గట్రా మీకు చూపిస్తాను. ఫ్రంట్ నుండి ఏ విధంగా ఉంటుంది మొత్తం చూసారు కదా. రాముల వారికి సంబంధించి కొబ్బరి బొండాలు కట్టని, శ్రీరాముడు సీతాదేవి అని రాసి ఉన్నాయి దాని మీద. లోపల రాముల వారు ఉన్నారు, ఈ విధంగా ఉంటుంది మనకి. చూసారు కదా రాముల వారు ఇక్కడ ఉన్నారు, రాముల వారు సీతాదేవి. మనం మొత్తం అద్దాలన్నీ చూసారు కదా, ఈ అద్దాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా మనం కనబడుతుంటాము. మీరు ఎప్పుడన్నా వెళ్ళండి, వెళ్ళి చూస్తే మీకు బాగుంటుంది, చాలా బాగుంటుంది.
గొల్లమామిడాడు అంటారు ఈ ఊర్లో ఉంది. చూసారు కదా అద్దంలో, ఈ అద్దంలో మనకు కింద ముందు ఫుల్గా కనబడతాం కదా, ఈ అద్దంలో హాఫ్ కనబడతాను. ఈ అద్దంలో చూస్తే నేనే బ్యాక్ సైడ్ కనబడతాను ఫుల్, ఆ ముందేమోని హాఫ్ నా ఫ్రంట్ కనబడుతుంది. ఈ విధంగా అద్దాలన్నీ అరేంజ్మెంట్ ఉంటాయి. ఇంకో పార్ట్ కూడా చూపిస్తాను లాస్ట్లో. అంటే లాస్ట్లో వాళ్ళు వచ్చి చెప్పారు, అప్పుడు మీకు తీస్తున్నాను అనమాట. ఈ అద్దంలో మనం ఒక సైడ్ నుండి చూస్తే ఆంజనేయ స్వామి, రాముల వారు, ఒక సైడ్ నుండి సీతాదేవి, రాముల వారు కనబడుతుంటారు. మనం ఇలా జరుగుతుంటే కనబడుతుంటారు అనమాట. అదేవిధంగా ఇక్కడ రాముల వారి పట్టాభిషేకం ఉంది కదా, ఈ బిట్ అన్నది ఇక్కడ మనకి కార్నర్లో అద్దం ఉంటుంది. ఈ అద్దంలో అన్నది రాముల వారికి సంబంధించి మొత్తం పట్టాభిషేకానికి సంబంధించింది కనబడుతుంది అనమాట. ఈ అద్దంలో చూసారు కదా, ఈ అద్దంలో మొత్తం పట్టాభిషేకానికి సంబంధించి కనబడుతుంది. మనం అక్కడ నుండి పైకి మేడ మీదకి వెళ్ళడానికి వచ్చాము. ఇప్పుడు ఈ దారి ఉంది కదా, ఈ దారి నుండి మనం లోపలికి వస్తాం. తలుపులు వేస్తారు. అద్దాల మీద నుండి లోపల రాగానే పైకి వెళ్ళని దారి ఉంటుంది. ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాం. పైకి ఎక్కగానే చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. పైకి ఎక్కాలి మనం. పైకి ఎక్కగానే ఇక్కడ 4 వైపుల దారులు ఉంటాయి. 4 వైపులకి వెళ్ళి మనం గోపురం మీద ఉన్న చిత్రాలు చూడవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా చూసుకోవచ్చు. మనం ఇది బయటికి రాగానే ఇది ఎదురుకుండా మన గోపురం కనబడుతుంది కదా, ఇది రాముల వారి గర్భగుడికి సంబంధించిన గోపురం అనమాట. దాని చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పడం జరిగింది. చూసారు కదా, గోపురం మీద ఈ విధంగా శిల్పాలతో ఉంటాయి. అంటే నీట్గా చెక్కబడి ఉంటాయి. మొత్తం గోపురం చుట్టూ రామాయణానికి సంబంధించిన కథలు, ఘట్టాలకు సంబంధించి ఒక్కొక్క చిత్రం ఇలా చెక్కబడి ఉంటుంది. ప్రతి అంతస్తుకి ఇలా మనం పై వరకు పైకి ఎక్కనవరు, 2-3 అంతస్తుల వరకు ఎక్కనవరు పైన. చూస్తే గోపురం మీద కూడా చూడండి ఎంత బాగుందో, శిల్పాలు చాలా బాగున్నాయి. చూసారు కదా గుడి ఎంత బాగుందో. ఇది రాముల వారి గోపురం అన్నమాట. ఇది రాముల వారికి సంబంధించింది. ఇది చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో, మొత్తం నీట్గా చాలా బాగున్నాయి చూడడానికి. చుట్టూ మనకి లొకేషన్ ఈ విధంగా ఉంటుంది. ఈ పైన అంతా ఓపెన్ ఉంది. అక్కడ కూడా ఎదుర్కొంటాం మనకి పెద్ద శిఖరం ఉంది. అది కూడా ఎక్కొచ్చు, కాదు మనం అది ఎక్కలేదు. ఇది మాత్రం ఎక్కుతున్నాం మనం. అది కూడా ఎక్కి చూపిస్తాను. ముందు దీని మీద ఉన్న మొత్తం అన్నీ మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా గుడికి గోపురం ఏ విధంగా ఉందో, మొత్తం నీట్గా ఏ విధంగా కనిపిస్తుందో చూసారు కదా, చాలా బాగుంటుంది గుడి. ఒకసారి తప్పకుండా వీలైనప్పుడు మీరు వెళ్ళండి. గూగుల్లో కొడుతూ వచ్చేస్తుంది గొల్లమామిడాడని. చూసారు కదా శిల్పాలు ఎంత నీట్గా ఉన్నాయో, చూడడానికి చాలా బాగున్నాయి. ఇవి డైరెక్ట్ కళ్ళతో చూస్తేనే మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మొత్తం శిఖరం మొత్తం ఈ విధంగా చెక్కబడి ఉన్నాయి. రామాయణానికి సంబంధించి ఘట్టాలు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటి చిత్రాన్ని ఇక్కడ దీని మీద ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ విధంగా ఉంటుంటాయి. చుట్టూ ఈ విధంగా ఉంది మొత్తం. చూసారు కదా రాముల వారి సీతాదేవిని వివాహం చేసుకోవడానికి సంబంధించిన ఘట్టం అది. అదేవిధంగా మనకు కనబడుతుంది కదా, ఈ గోపురం మీద కూడా అదే విధంగా ఉంటాయి. ఇది గజస్తంభం. గోపురం చూసారు కదా ఎంత హైట్ ఉందో, చాలా హైట్ ఉంటుంది. మనం గోపురం ఎక్కువ కూడా బయట వ్యూ ఏ విధంగా ఉందన్నది కూడా మీకు చూపిస్తాను. ఇది రాముల వారి శిఖరం కదా, దీని తర్వాత ఎదుర్కొంటుంది కదా, అది మనం ఎక్కుతున్నాము. ఇప్పుడు పదండి మనం వెళ్ళి పైకి ఎక్కుదాం. పైకి ఎక్కి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఈ కింద గుడి కింద లక్ష్మీదేవి ఉంది. ఇక్కడ మెట్ల కింద లక్ష్మీదేవి ఉంది. ఇటు సైడ్ అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఒక ఘట్టం ఉంది. ఇక్కడ ఏ విధంగా ఘట్టం ఉందో అదే విధంగా ఇలా ప్రతి అంతస్తుకి ఒక్కొక్క ఘట్టం అలా పైకి అంటూ ఉంటుంది. గోపురం 4 పక్కల ఉంటుంది. మన 4 పక్కల ఈ విధంగా రౌండ్ ఆర్చ్లు ఉంటాయి. ఆర్చ్ మీదకి వెళ్ళి చూసుకోవచ్చు నీట్గాని. మనం పైకి వెళ్తున్నాం. పైకి రావడం జరిగింది. చూసారు
వచ్చిందనమాట. ఈ విధంగానే పైకంటూ వెళ్ళి కొద్ది 4 పక్కల ఉంటాయి. నేను ఆపోజిటే తిరిగి చూపిస్తున్నాను మీకు. ఈ రాములవారి శిఖరం మనకు కనిపిస్తుంది. చూసారు కదా నరసింహస్వామి ఉన్నారు. ఇక్కడ రాములవారి ఉయ్యాలు చూస్తారు కదా, దానికి సంబంధించింది. మనం ఉన్న గోపురం మీద ఈ సైడ్ చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి రాములవారికి ఉంగరం ఏదో ఇస్తున్న సందర్భంలో ఇది. ఇటు సైడ్ కూడా ఆంజనేయ స్వామికి సంబంధించింది ఉంది. ఇప్పుడు పైకి వెళ్దాం. మళ్ళీ ఇలా మనం 4 పక్కల చూసుకుంటూ అలా పైకి వెళ్ళిపోవడమే. మనం వ్యూ కూడా చాలా బాగుంటుంది. బయట మీకు ఇప్పుడు వ్యూ కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, వ్యూ చూపిస్తాను మీకు బయట. చూసారు కదా పైన వ్యూ విధంగా ఉంది. ఇక్కడ రాముల వారి భర్తుడికి పాదరక్షలు ఇస్తారు కదా, దానికి సంబంధించింది అనమాట ఇది. ఈ విధంగా ఇలా పైకి అంటూ ఉంటే ఇటువైపు మనం చూస్తే లక్ష్మణుడు సోపనక్క ముక్కు చెవులకు వస్తారు కదా, దానికి సంబంధించింది అనమాట. ఈ విధంగానే పైకంటూ ఉంటుంది. మనకి ఇటువైపు గోపురం చూసారు కదా, కొద్ది కనబడుతుంది. ఈ విధంగా ఉంది. ఇటువైపు కూడా మొత్తం వ్యూ ఈ విధంగా ఉంది. చుట్టూ చూడడానికి మనం బాగా పైకి వచ్చాం. ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా పైకి వెళ్ళొచ్చు. అది కూడా ఇంకా పైకి వెళ్ళి పైన కూడా మీకు చూపిస్తాను. నేను ఆపోజిట్ మాత్రం మీకు చూపిస్తున్నాను. నేను వెళ్ళలేదు. ఇటువైపు మనకి తులవారానికి సంబంధించింది ఉంది. చూసారు కదా, తులవారానికి సంబంధించింది ఉంది. ఈ విధంగానే పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఇలాగే ఈ విధంగా డ్యామేజ్ ఉన్నాయి. అందువల్ల నేను బాగా పైకి అంటే వెళ్ళలేదు, కొద్దిగా మాత్రం వెళ్ళాను. రాముల వారికి పట్టాభిషేకానికి సంబంధించింది ఇది. మనకి రాముల వారి గుడికి సంబంధించి గోపురం కనబడలేదు. చూసారు కదా, పైకి వచ్చి ఒకటి కనబడుతుంది గోపురం కదా. ఇటువైపు కూడా కొంతమంది ఈ విధంగా ఉంటే ఇందులో కొన్ని నాకు తెలియదు. ఈ విధంగానే మొత్తం పైకి అనుకుంటే కొద్దిగా మాత్రం వెళ్ళాను, పూర్తిగా పైకి వెళ్ళలేదు. బాగా పైకి కూడా వెళ్ళాలనుకున్నదు. బాగా పైన ఈ విధంగా డ్యామేజ్లు ఉన్నాయి. అందువల్ల నాకు భయం వేసి వెళ్ళలేదు. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ కూడా ఈ విధంగా ఉంటే మొత్తం గోపురం చుట్టూ ఈ విధంగా ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది. కంపల్సరీ చూడాల్సిన ప్లేస్. అంతే, నేను ఇక్కడితో లాస్ట్. ఇంకా పైకి వెళ్ళలేదు, ఎందుకంటే డ్యామేజ్లు ఉన్నాయి. దానివల్ల భయం వేసి ఇంకా పైకి వెళ్ళలేదు. చూశారు కదా, ప్రతిదీ పాడైపోయింది. మనకి మొత్తం లొకేషన్ చూస్తే ఈ విధంగా ఉంది. చాలా బాగుంది లొకేషన్. తప్పకుండా మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. ఒకసారి వీలుంటే వెళ్ళి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాబాయ్కి వెళ్ళొచ్చు. ఇంకా నేను వెళ్ళలేదు.